మాజీ సైనికులతో రాఖీ సంబరాలు నిర్వహించుకున్న మహిళలు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని కొండైపాలెం సెంటర్లోని సైనిక భవన్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కందికట్టు రాజేశ్వరి, జిల్లా అధ్యక్షులు కరణం సుభాషిణి ఆధ్వర్యంలో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరులోని సైనిక్ భవన్లో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నిర్వహించామన్నారు. నాకు మీరు రక్ష, మీకు మేము రక్ష, మనందరం భారతదేశానికి రక్ష అనే పిలుపుతో రక్షాబంధన్ను నిర్వహించామన్నారు. ప్రజలందరూ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, మహిళా మోర్చా నాయకులు లక్ష్మీప్రియ, కిరణ్, మదన సాయిరెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమం మాజీ సైనికులతో రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మరియు మహిళా మోర్చా ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అంటూ ఈ రోజు మాజీ సైనికోద్యోగులతో నినాదాలు చేస్తూ రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారిని గుర్తించి వారితోనే కలిసి ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కాబట్టి మనం అందరం కలిసి ఏకమయ్యి మనందరి సపోర్ట్ నరేంద్ర మోడీ గారికి ఇచ్చినట్లయితే మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అలాగే విశ్వగురువుగా ఆయన త్వరలోనే విశ్వవిఖ్యాతిగాంచాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు కరణం సుభాషిణి, నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిని. ఈరోజు ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు చాలా అత్యుత్తమైన రోజు. ఎప్పుడు చరిత్రలో లేని విధంగా మా భారతీయ జనతా పార్టీ మాజీ సైనికులతోటి, వీరమరణం పొందిన సైనికుల ఫ్యామిలీలతోటి, బార్డర్లో ఉన్న సైనికులకి రాఖీ వాళ్ళతో జరుపుకోవాలని మాకు సూచించారు. ఆ ఆదేశం మేరకు మేము ఇక్కడ ఈ సైనిక భవన్ లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ సైనికులకి మా మహిళా మోర్చా మా మహిళలందరూ వచ్చి అందరూ అన్నదమ్ములందరికీ, సైనిక సోదరులందరికీ రాఖీ కట్టడం జరిగింది. ఇది చాలా సంతోషమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అంత తక్కువ సమయంలో కూడా, అంత బిజీలో కూడా వారు సైనికులతోటి దీపావళి కూడా జరుపుకుంటారు. అదే ఆచారము మా పార్టీ వాళ్ళందరికీ నేర్పించారు, అదే సంస్కారం నేర్పించారు. అదే రీతిలో మేమందరం కూడా ఆయన అడుగులు వేస్తూ ఉన్నాము. అట్లాగే ఇక్కడ అందరినీ కలిసి చాలా సంతోషంగా రాఖీ పండుగ జరుపుకున్నాము. మా సైనిక సోదరులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మమ్మల్ని అందరూ ఎప్పుడమ్మా ఈ విధంగా ఎప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు మమ్మల్ని ఇట్లా గుర్తించడం చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. వాళ్ళ సంతోషం చూసి మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. రాఖీ అంటే అన్న చెల్లెళ్ళకి ప్రతీక, వాళ్ళ ప్రేమానురాగాలకి ప్రతీక. ఈ రోజు మా సొంత అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా వీళ్ళ దగ్గరికి వచ్చి రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి, నా పేరు లక్ష్మీప్రియ, బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్. నేను ఈ రోజు మా బీజేపీ మహిళా మోర్చా సందర్భంగా మేము ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని సైనికులతో జరుపుకోవాలని అనుకున్నామండి. మోడీ గారి ఆదేశం ప్రకారం సైనికులతో జరుపుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మాజీ సైనికులతోటి మనము ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. కేవలం దేశ రక్షణ కోసమే వాళ్ళ ప్రాణాలతో సహా వాళ్ళు త్యాగం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలని అన్నిటినీ త్యాగం చేసి దేశ రక్షణ కోసమే ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలు, మాజీ సైనికులు, వీళ్ళతోటి ఈ కార్యక్రమం మేము జరుపుకోవటం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. నిజమైన సోదరులండి వాళ్ళు. మన దేశాన్ని కాపాడటం కోసం మన దేశానికి ఏ రకంగా శత్రు సైన్యం మన దగ్గరికి వస్తుంటే వాళ్ళని చీల్చి చెండాలి, మనల్ని ఎలా రక్షించాలి అని ఎంతో ధైర్య సాహసోపేతాలతోటి వాళ్ళు ఎన్నో కష్టాలతోటి తిండి తిప్పలు లేకుండా ఎంతో కష్టపడతారండి ఈ సైనికులు. వాళ్ళని గుర్తించటం అనేది మేము
వాళ్ళు మాకు చేసిన సేవలు ఇటువంటివి, దేశానికి చేసిన సేవలు ఇటువంటివి అని వాళ్ళని మోడీ గారి ఆదేశంతో గుర్తించుకొని మేము వాళ్ళతోటి ఈ రక్షాబంధన్ కార్యక్రమం జరుపుకోవటం మాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. సైనికులందరినీ కలిసాము, అన్నదమ్ముల్లాగా వాళ్ళందరితో బాగా మాట్లాడాము, వాళ్ళు సలహాలు సూచనలు తీసుకున్నాము. మా మహిళా మోర్చా అధ్యక్షురాలు కరణం సుభాషిణి గారు ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. సూపర్ గా జరిగిందండి. థ్యాంక్ యూ. నా పేరు హరికృష్ణ, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ని. ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశానికి రక్షణగా ఉండి ఎన్నో సంవత్సరాలు వాళ్ళ విధులు నిర్విఘ్నంగా పూర్తి చేసి కార్గిల్ వార్ లో పార్టిసిపేట్ చేసిన మన మాజీ సైనికులను ఈ రోజు రక్షాబంధంతో బీజేపీ యువమోర్చా వాళ్ళ మహిళా యువమోర్చా ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి మాజీ సైనికులకి సగౌరవంగా రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మా ఎక్సర్వీస్ మెన్ వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకి మన దేశ రక్షణలో వాళ్ళు విశిష్ట సేవలు అందించినందుకు గాను వాళ్ళు ఈ విధంగా గౌరవించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అండి, నేను నెల్లూరు జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు మేము అనే కార్యక్రమాలు పెట్టినటువంటి ముఖ్యంగా మన నరేంద్ర మోదీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. అదేవిధంగా మన నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ సుభాష్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. నిజంగా మాకు ఇటువంటి కార్యక్రమము మునిపెన్నడూ జరగలేదు సార్. ఇది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సొంత ఇంటిలో వచ్చి కట్టించుకున్నంత ఆనందంగా ఉంది సార్. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.